అండి అమృత సీనియర్ లివింగ్ ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో ఈ రోజున ఇక్కడ మేడం భువనేశ్వర్ గారితో ఇనాగ్రేట్ చేయబడింది. చాలా సంతోషంగా ఉంది. ఆవిడతో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలగజేసినందుకు శేష్ కొండపల్లి గారికి అలాగే వారి బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు ముఖ్యంగా రామారావు గారి సుపుత్రుడు రామకృష్ణ గారి బిల్డింగ్ ఇది. ఒక మంచి కార్యక్రమానికి ఇవ్వాలి అని చెప్పి ఆయన రెంట్ ఇవ్వకుండా కూడా ఉంచుకుంటే ఒక మంచి ట్యాక్స్ ఇన్స్టిట్యూషన్కి ఆయన చాలా రీజనబుల్ కండిషన్లో ఆయన ఇచ్చి ఈ కార్యక్రమంలో చేస్తున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ సీనియర్ హోమ్స్ అనేది సీనియర్స్ లివింగ్ అనేది చాలా అవసరం. పట్టాలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఇంటెద్దులు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళని చూసుకోవటం కానీ లేకపోతే ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేషన్ కొన్నాళ్ళు ఉండాలి అన్న చేసినా ఏదొచ్చినా కూడా ఇలాంటి హోమ్స్ ఉంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్స్ చూసుకోవటం అనేది కొంచెం కష్టం. అందుకని ఇలాంటి హోమ్స్లో పెట్టుకొని ఇట్లా పెట్టుకునేటైతే చాలా బాగుంటుంది. ఇతర దేశాలు చూస్తే ముఖ్యంగా నేను అమెరికాలో చాలా చోట్ల సెంటర్స్ ఇట్లాంటివి చూశాను, సీనియర్ సిటిజన్ హోమ్స్ అని. ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదన మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి, ఏ రేంజ్లో ఉండాలి, ఎలాంటి దాంట్లో మెంబర్షిప్ తీసుకోవాలి, మనం చచ్చిపోయిన తర్వాత మనకి ఎలాంటి ఊరేగింపు తీసుకెళ్ళాలి, ఎలాంటి స్టోన్తో మనకి మెమోరియల్ కట్టాలి, ఇవన్నీ కూడా దానికి ఇంత రేటు అన్నది ప్రతి దానికి అట్లా బుక్ చేసుకొని ఇంకెవరి మీద కూడా ఆధారపడకుండా, పిల్లల మీద కూడా ఆధారపడకుండా వాళ్ళు చూసుకుంటారు. అది ఒక మంచి ఆలోచన. అందుకనే మదర్స్ డే అని ఫాదర్స్ డే అని అక్కడ ఉంటాయి, మనకు అక్కర్లే. మనం ఎప్పుడు మనం అందరూ కూడా కలిసి మెలుస్తుంటాం. ఒకవేళ ఇలాంటి హోమ్లో ఉండాల్సి వచ్చినా కూడా ఉదయం సాయంత్రం కూడా వచ్చి చూసి ఎలా ఉన్నారండి అని కనుక్కొని వెళ్ళే అనుభూతి మనందరూ కూడా. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీస్లో చిన్నప్పటి నుంచి కూడా తాత తండ్రి కొడుకు మనవడు మనవరాలు అందరం కలిసి మెలిసి ఒకే ఇంట్లో ఉన్నటువంటి అనుబంధాలు మనవన్నీ. పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకునేవారు. పిల్లలందరూ కూడా తాతల దగ్గరికి, నాయనమ్మల దగ్గరికి, అమ్మమ్మల దగ్గరికి వెళ్ళి కథలు చెప్పమని, చదమాం కథలు చెప్పమని, లేకపోతే జోలపాడమని, అట్లా ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. ఎన్ని అనుబంధాలు ఉన్నాయి వాళ్ళ సిటీలో ఉన్నటువంటి రెంట్స్ కానీ ఏ విధంగానే ఈ ఖర్చుల విషయాలు కానీ ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళని బేర్ చేయటం అనేది ఇబ్బందిగా కూడా ఉంటుంది. అందుకని ఇవాళ శేష్ గారు కూడా దీన్ని కమర్షియల్గా దీని మీద ఎంత లాభం వస్తుంది అనేది కాకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. అసలు రూమ్స్ అన్ని కూడా చూసాం. 5 స్టార్ హోటల్ రూమ్స్ కూడా పనికిరావన్నంత లెవెల్లో అద్భుతంగా చాలా బాగా చేస్తున్నారు. ఇంత మంచి బిల్డింగ్ పైకి వచ్చి కూర్చుంటే చక్కగా అసలు సాయంత్రం పూట కూర్చుంటే చక్కగా చల్లటి గాలి కానీ ఎటు చూసినా మంచి బిల్డింగ్స్ చూడటానికి అందంగా ఇవన్నీ కూడా చూస్తే నాకు మేడం గారు కూడా అంటున్నారు అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి మేము కూడా వస్తూ ఉన్నట్టు మాకు పర్మిషన్ ఉంది. రియల్లీ కరెక్ట్ అది. ఎందుకంటే ఈ సిటీల్లోకి వచ్చిన తర్వాత ఇల్లు వచ్చేసేసి విపరీతమైన 60 అంతస్తులు 70 అంతస్తులు బిల్డింగ్లు వచ్చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ ఎయిర్లో కూర్చోవాలంటే కూడా ఇక్కడ అవకాశం ఉంది. అందుకని వాళ్ళు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈవినింగ్ టైం చక్కగా వచ్చి పైన కూర్చోవడానికి కానీ, కొద్దిసేపు సేద తీర్చడానికి కానీ, లేకపోతే ఏమైనా గేమ్స్ అట్లాంటివి ఆడుకునే వాళ్ళు ఇక్కడ కావలసిన ఏర్పాట్లు చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. చాలా అట్లాంటివి చాలా అవసరం.
మీకు ఆ మధ్యన వినే ఉంటారు మీరు. రామోజీరావు గారు కూడా ఆయన చనిపోబోయే ముందే ఆయన్ని ఎక్కడ దహనం చేయాలి అనే దానికి ఆయన ముందుగా ఆలోచించి బిల్డింగ్ కట్టించి కొడుకుల్ని పిల్లల్ని మనవల్ని మనవరాలని తీసుకొచ్చి చూడండి, అదే తాత మీకు అంత బిల్డింగ్ ఉంటుంది ఇదేందుకు మీకు అంటే, ఒరే ఇక్కడ నీకు ఉదకాలివే ఉంటాను, పర్మనెంట్ గా ఉన్నది నేను అక్కడ అని చెప్పి ఎంత ముందు ఆలోచనతో అవన్నీ కూడా మనందరూ కూడా రాబోయే రోజుల్లో మనం కూడా ఫాలో అవ్వాలి ఇట్లాంటి కొన్ని. అంటే ఎవరి స్టేటస్ బట్టి వాళ్ళు చేసినా కూడా ఎవరు ఇది వాళ్ళు చేయాలి. అలాగే ముఖ్యంగా వాళ్ళ మేడం భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక ఎన్టీ రామారావు గారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి భార్యగా ఇంటికే పరిమితమైన ఆవిడ బిజినెస్ లోకి వచ్చి మరి ఒక ఎండిగా వైస్ చైర్మన్ గా ఆ కంపెనీని అద్భుతంగా డెవలప్ చేయటమే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు కూడా పూర్తిగా తన భుజస్కంధాలను చేసుకొని ఎంతో మందికి ఆ స్కూల్ నడపడం కానీ, అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కానీ, వాళ్ళందరినీ ఉన్నత చదువులు చదివించడం కానీ, ఇవన్నీ కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. దాని గురించే మొన్ననే లండన్లో వెళ్ళి ఒక మంచి అవార్డ్స్ కూడా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా భువనేశ్వరి గారితో దగ్గరుండి తీసుకోవాలి అని చెప్పి ఆయన కూడా వెళ్ళటం కూడా జరిగింది. చాలా ఆనందం వేసి చూసే వాళ్ళకి విన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా సంతోషం. ఎందుకంటే మహిళా శక్తి అనేది ఎవరికి తెలియదు. తను అవకాశం వస్తే ఇంత బాగా మాట్లాడగలనని కానీ, ఇంత బాగా వ్యాపారం చేయగలను కానీ, ఇంత అవార్డు సంపాదించుకోగలనని కానీ, ట్రస్టులు ఇంత బాగా చూడగలని ఎవరికి తెలియదు. అలాంటిది భువనేశ్వర్ గారు వాళ్ళ రోజున ఎంత డెవలప్ అయ్యారో, ఎంత అద్భుతంగా చేస్తున్నారో చూస్తే మనకే గర్వకారణం. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు మరి రాజకీయాలకి అంకితం అయిపోయి అమరావతి లేకపోతే ఇంకోటి ఆ డెవలప్మెంట్ అని అనుకుంటున్న రోజుల్లో కూడా మీరు ఆయన లేని లోటు లేకుండా మీ బిజినెస్ స్టార్ట్ చేయడంలో కానీ, బిజినెస్ డెవలప్ చేయడం, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇవాళ మీరు ఒకప్పుడు ఇంట్లోంచి బయటికి రాని వ్యక్తి, ఒక మైక్ ముందు మాట్లాడని వ్యక్తి ఇవాళ స్టార్ క్యాంపైనర్ గా అద్భుతంగా ఆవిడ మీటింగ్ ఉంది అంటే ముఖ్యంగా మహిళలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ప్రజలు కూడా అందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మా పార్టీకి మంచి స్టార్ క్యాంపైనర్, ఆ క్యాంపైనర్ గా ఇది బాధ్యత మీరు తీసుకోవాలని. ఎందుకంటే ఒక పక్క కొడుకు, ఒక పక్క భర్త, ఒక పక్క నాన్నగారు, వీళ్ళందరి అన్నయ్య, ఇంతమంది రాజకీయాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే అందరికీ కూడా అంత ఆనందం. నీతిగా నిజాయితీగా అటువంటి చెడ్డ పనులు చేయకుండా, డబ్బుల కోసం కక్కుతుపడకుండా, ఏ రోజున కూడా రామారావు గారి సంతానంలో ఎవరు కూడా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళి సెక్రటేరియట్కి వెళ్ళి నాన్న ఈ పని చేసి పెట్టు, అన్నయ్య ఈ పని చేసి పెట్టు అని ఎవ్వరు ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అడగల. అంత నీతిగా నిజాయితీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒక మత్సలేని నాయకులుగా మిగిలిపోయారు. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పటికే అమరావతిలో జరగబోతున్న బిల్డింగ్స్, పెద్ద పెద్ద కంపెనీలు అన్ని వస్తున్నాయి. వీటన్నిటితోటి మరో హైదరాబాద్ కంటే కూడా బాగా పోటాపోటీగా రావాలని, అవకాశం ఉంటే దీన్ని కూడా మించిపోవాలని మనస్ఫూర్తిగా. మరి శేష్ గారికి హృదయపూర్వకంగా మా అభినందనలు, కృతజ్ఞతలు అన్ని తెలియజేస్తాను. ఇవాళ అమృత సీనియర్ లివింగ్ సెంటర్ ఇనాగ్రేషన్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి సెంటర్ చాలా అవసరం, సీనియర్ సిటిజన్స్కే కాదు, ఈవెన్ ఫర్ ది యంగ్స్టర్స్. వాళ్ళు ఏదన్నా ఆపరేషన్ అయినా, సడన్గా ఎనీ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇట్లాంటి రీహాబ్ సెంటర్స్ చాలా అవసరం. ఎందుకంటే ఇంట్లో ఈ సౌకర్యాలు మనకి ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు ఇట్లాంటి రీహాబ్ సెంటర్స్కి రావటం, గుడ్ నర్సింగ్, అట్లానే కాకుండా కౌన్సిలింగ్, ఇవన్నీ మనకి ఇంట్లో దొరకదు. సో సచ్ సెంటర్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సో ఐ ఫీల్ వెరీ నైస్. నాకు చాలా సంతోషంగా ఉంది. శేషకొండపల్లి గారికి ఇట్లాంటి సెంటర్స్ ఇంకా ఆయన చాలా ఇనాగ్రేట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నా, ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ శేష గారు. సో ఇట్స్ మీరు చాలా ఆలోచించి ఇట్లాంటి సెంటర్స్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్ కి చాలా అవసరం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.
అందరికీ నమస్కారం. ఈరోజు అమృత సీనియర్ లివింగ్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఇనాగ్రేషన్కు మేము అడగగానే అంగీకరించి వచ్చిన శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి, అలాగే పూర్వ పార్లమెంట్ సభ్యులు, మనందరికీ పరిచయమైన గొప్ప నటులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి, ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు అన్నలాగా ఉండి సపోర్ట్ చేసిన ఈ బిల్డింగ్ యజమాని శ్రీ నందమూరి రామకృష్ణ గారికి ముఖ్యంగా మొదట ధన్యవాదాలు. అలాగే మేము అడగగానే వచ్చిన డాక్టర్ ప్రభాశంకర్ గారికి కూడా కృతజ్ఞతలు. అమృత సీనియర్ లివింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం పెరుగుతున్న కెరీర్ ఆప్షన్స్, తర్వాత ప్రయాణాలు, పిల్లలు వేరే దేశాల్లో సెటిల్ కావటం, ఇక్కడ ఇంట్లో పని మనుషులు దొరక్కపోవటం, ఇట్లాంటి ఎన్నో ఇబ్బందుల వల్ల పెద్దలు కొంచెం ఒక రకమైన అనాసక్తకు గురవుతున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నా మాట్లాడే మనుషులు దొరకట్లేదు. వాళ్ళ వయసు వాళ్ళతో తిరిగి వాళ్ళ ముచ్చట్లు పంచుకోవడానికి మనుషులు దొరకట్లేదు. అట్లాగే ఏదైనా అనారోగ్యం సంభవించి వాళ్ళు ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో వాళ్ళకు కొంత టైం అవసరం అవుతుంది. సపోజ్ మోకాళ్ళ ఆపరేషన్ అనుకోండి, లేకపోతే ఏదైనా హార్ట్ ఆపరేషన్ అనుకోండి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే ఇంటికి వెళ్ళడం కష్టం, వాళ్ళకి కొంత సూపర్విజన్ కావాలి. సో ఇట్లాంటి అవసరాలను గుర్తుంచుకొని పెద్దలకి వాళ్ళకు గౌరవాన్ని ఇస్తూ, అట్లాగే వాళ్ళతోటి ఆత్మీయంగా పలకరిస్తూ, వాళ్ళకి కావలసిన మినిమం నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మా శక్తి మేరకి మంచి మంచి ప్రమాణాలతో, మంచి మంచి టీమ్ తోటి మేము ఈ సంస్థను ప్రారంభించాం. అడగగానే వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన పెద్దలకి, అట్లాగే బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు ఈరోజు చూస్తే భారతదేశంలో ఇప్పుడే ఒక రిపోర్ట్ చదివాను నేను, రోజుకు 19,000 మందికి పైగా 60 ఏళ్ళు దాటుతున్నారట భారతదేశంలో. అంటే ముందు ముందు వృద్ధుల సంఖ్య చాలా పెరిగిపోతుంది. అట్లాగే పిల్లలు పెద్దలను చూసుకునే సమయం ఉండదు. సో ఇట్లాంటి అవసరాలు గుర్తుపెట్టుకొని, తర్వాత ఇంతకుముందు మనకు వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని చెప్పేవాళ్ళు, వాటికి ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్న సీనియర్ లివింగ్ హోమ్స్కి తేడా ఏంటంటే, అవేమో వాళ్ళకి చాయిస్ లేక దాంట్లో చేరేవాళ్ళు. ఇప్పుడేమో అవుట్ ఆఫ్ చాయిస్ దే ఆర్ గోయింగ్ టు చూస్ ప్లేసెస్ లైక్ అమృత సీనియర్ లివింగ్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. దే విల్ బి ఎన్ యాక్టివిటీ, దే విల్ బి ఇంటరాక్షన్. వాళ్ళు స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏమైనా విహారయాత్రలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ వాళ్ళ వయసు తగ్గ వాళ్ళతోటి వాళ్ళ మాటలు వినేవాళ్ళు, వాళ్ళకి మాటలు చెప్పే వాళ్ళ ఒక కమ్యూనిటీ లాగా డెవలప్ చేసి మేము చేస్తున్నాం. తర్వాత జనరల్గా ఓల్డ్ ఏజ్లో ఏంటంటే హాస్పిటలైజేషన్ అయితే ఒక రకమైన పెద్ద బాధ. సో ఇప్పుడు మేము డెవలప్ చేస్తున్న కమ్యూనిటీస్లో ఇదేమో మేము అడ్వాన్స్ రీహాబిలిటేషన్ సెంటర్గా పెట్టాము. దీని తర్వాత మేము ముందు చేయబోయేది పెద్దలు మురళీమోహన్ గారు లాంటి వాళ్ళ సహకారంతో సీనియర్ లివింగ్ కమ్యూనిటీస్ డెవలప్ చేయాలని ప్లాన్ అనమాట. సో ఒకవేళ అనారోగ్యం ఉన్నా వాళ్ళు ఇంట్లోనే చికిత్స పొందినట్టుగా ఉంటుంది. అక్కడే మేము ఒక టవర్ తయారు చేస్తాం. ఇట్లా అందులోనే వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య సదుపాయాలు కానివ్వండి, చిన్న చిన్న ప్రొసీజర్స్ కానివ్వండి అక్కడే జరుగుతాయి. వాళ్ళు మళ్ళీ రికవర్ కావడానికి కూడా అక్కడ ఇంట్లోనే ఉన్నట్టుంది, వాళ్ళు బయటికి వెళ్ళినట్టుగా వాళ్ళకి అనిపించదు, వాళ్ళు త్వరగా కోలుకుంటారు. సో మొత్తం ప్రాసెస్లో ఏంటంటే మందులు, తర్వాత సర్జరీలు ఇవి కాకుండా ఒక ఆత్మీయ పలకరింపు, తర్వాత వాళ్ళ అవసరాలను గుర్తెరిగి రోజు వాళ్ళని కనుక్కోవడం, వాళ్ళకి ఏమైనా అవసరం అయితే వెంటనే ఆసుపత్రికి తీసుకుపోయి ఏర్పాటు చేయటం, ఇట్లాంటి వాటితో ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ త్వరగా పెరుగుతుంది. తర్వాత వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు. తర్వాత ఆనందంగా మళ్ళీ ఇంటికి వెళ్తారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే మా దగ్గర 1 నెల 2 నెలలు ఉండి తర్వాత వాళ్ళ ఇంటికి హాయిగా నవ్వుతూ ఆరోగ్యంగా వెళ్ళాలనేది మా ప్రధాన ఉద్దేశం. సో దానికోసం మేము మంచి టీమ్స్ తయారు చేసుకున్నాము. మా దగ్గర చాలా అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు, డైటీషియన్స్ ఉన్నారు, అట్లాగే హాస్పిటల్ స్టాండర్డ్ క్యాటరింగ్ వాళ్ళని తీసుకున్నాము, అట్లాగే క్వాలిఫైడ్ నర్సెస్, తర్వాత ఆయాలు, ఇట్లా పూర్తి సిబ్బందితో మేము ఇక్కడ రెడీగా ఉంటాము. ఇక్కడ ఎవరికి ఒంటరితనమనో లేకపోతే వాళ్ళని పట్టించుకోవాలనేదే బాధ ఉండదు. మామూలు ఇళ్లలో ఏంటంటే మన కెరీర్ ఆప్షన్స్ తోటి మన వ్యాపార వ్యవహారాలు వాళ్ళతో అంటే పట్టించుకునే టైం లేక కొన్నిసార్లు పెద్దవాళ్ళతో మనం మాట్లాడలేము. అట్లాంటి కొరత కూడా ఇక్కడ తీరుతుంది. దాంతోపాటుగా వాళ్ళందరికీ ఈ ప్లేస్లో మేము ఎక్సర్సైజులు, ఆటలు, పాటలు, వాళ్ళు మళ్ళా కొత్త జీవితాన్ని, తర్వాత ఉత్సాహవంతమైన జీవితాన్ని గడపడానికి మా వంతు ప్రయత్నం మేము చేద్దామని పెట్టుకున్నాము. ఇట్లాంటి మంచి కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ వచ్చి, తర్వాత పెద్దలు
భువనేశ్వర్ గారు, మురళీమోహన్ గారు, రామకృష్ణ గారు, ప్రభాశంకర్ గారు, అట్లాగే నా సహచరులు, మిత్రులు, మా పార్ట్నర్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరి ఆశీస్సులు, మీ అందరి శుభాకాంక్షలు మా ప్రయత్నానికి ఎప్పుడు ఉండాలని, ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సంస్థ లాంటి, ఇంకా రామకృష్ణ గారు చెప్పారు చాలా ఇట్లాంటివి మొదలు పెడతామని. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి కమిట్మెంట్ ఫ్రమ్ అవర్ సైడ్ టు హెల్తీ సీనియర్ లివింగ్. హోలిస్టిక్ సీనియర్ వెల్నెస్ అనేది మా సింపుల్ 3 పదాల ఆబ్జెక్టివ్ అండి. హోలిస్టిక్ సీనియర్ వెల్నెస్. వెల్నెస్ అంటే ఇట్ నీడ్ నాట్ నెసెసరీలీ బి హెల్త్ ఇష్యూస్. ఈవెన్ మెంటల్గా వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవించినా, లేకపోతే వాళ్ళకు వేరే రకమైన ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము వీ ట్రై టు అడ్రస్ దట్. అట్లాంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాం. మా ప్రయత్నానికి మీ అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారము. అండ్ రెస్పెక్టెడ్ శ్రీమతి నారా భువనేశ్వరి గారు, చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ ఫంక్షన్, అండ్ శ్రీ మురళీ మోహన్ గారు, సీనియర్ యాక్టర్, అండ్ మై ఫ్రెండ్ శ్రీ రామకృష్ణ గారు, అండ్ Mr. Sheshu, the managing director, chairman of this organization, and Dr. Sarita Josna. And first of all, I would like to express my sincere thanks for inviting me for the inaugural function of the Amrita Senior Living, which they have started today. And we have seen the premises, and it's well organized, and way they have taken care to provide the facilities for the senior people who require such kind of rehabilitation after the post surgery in orthopedics, oncology, or neurological surgeries. And today, due to the increase in the lifespan of the people, we know above 75 or 80 and all, so there is a huge requirement, demand for rehabilitation because of the elderly medical issues which we are coming across in the patients. And for that, the way they thought about it, the objective is, I really appreciate Mr. Sheshu and Dr. Sarita Josna for starting this organization, and which is 100% service orientation, and helping the needy people when they require the rehabilitation, and also for the seniors. And because of the latest thing that nuclear families are coming up, because gone are the days where we used to be in a joint family with 7 to 8 children in 1960s and all, but today you see that only 1 or 2 child are there, and then the families are split. Mostly every house in Hyderabad, their children are doing jobs in US, and they are away from the parents, and when the parents need them, they cannot come because of the obligations of the jobs there. And for them, to take care of their elderly parents, this is the best thing this Mr. Sheshu has started, that good providing very good facility of rehabilitation, and which is needed and need of the hour for today. And for this, from the bottom of my heart, I congratulate the management for coming out with this service orientation, and I wish them all the best in the future endeavor. And also, because I come from the pharmacy background, so rehabilitation, in the post rehabilitation, taking medicines is very important,
people keep forgetting in time whether to take or not. So such rehabilitation centers will help the patients to take the daily medicines on time, so that we reduce the number of incidences on this. Okay, sir. Thank you. Thank you very much. అందరికీ ఇక్కడ విచ్చేసిన అతిథులకి ప్రెస్ మీడియా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మన అమృత సీనియర్ లివింగ్ ఇనాగ్రల్ నుండి మన ఎన్టీఆర్ క్రెస్ట్ బిల్డింగ్లో ఇనాగ్రేషన్ అయింది. చాలా సంతోషం. ఇక్కడ వచ్చిన అతిథులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాను. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని. అలాగే శేష్ కొండపల్లి గారు, వారు దీనికి చైర్మన్ అండి అమృత సీనియర్ లివింగ్కి. వారికి ఎన్నెన్నో మంచి మంచి విజయవంతంగా ముందుకు సాగాలి. మరెన్నో ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలండి. ముఖ్యంగా వారు చెప్పినట్టు ఇది ఒక సీనియర్ లివింగే కాదండి, ఒక ఇల్లు లాంటిది. ఇక్కడ వస్తే నేను ఇల్లు వదిలేసి వచ్చినా కూడా కొంతమంది సీనియర్ వయసులో పెద్దలందరూ వచ్చినప్పుడు మళ్ళీ ఇంట్లో ఉన్న ఫీలింగ్ రావాలని వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఒట్టి ఒక నర్సింగ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కాకుండా అన్ని ఇటు న్యూరాలజీ, గైనకాలజీ, ఆర్థోపెటిక్స్, అన్ని ఫిజియోథెరపీ అన్ని పెట్టారు. దాంతోపాటు ఒక ఇల్లు అట్మాస్ఫియర్ ఉండాలని ఒక లైబ్రరీ, అలాగే టెరెస్ మీద ఒక చిన్న క్యాఫ్టీరియా, వాళ్ళకి రిలాక్స్ అవ్వండి, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కాకుండా మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ అవడానికి వాళ్ళకి కావాల్సిన వస్తువులను పెట్టారు. ఇలాగే చాలా అద్భుతంగా చేశారు. బిల్డింగ్ బాగా డెవలప్ చేశారు. కావాల్సిన వస్తువులను చేశారు సీనియర్ సిటిజన్. అలాగే నందమూరి ఆడపడుచు నారవారి గృహలక్ష్మి భువనేశ్వరి ఆవిడ చేతి ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం, నేను తమ్ముడు, అందరూ అన్నయ్య కూడా నేను తమ్ముడు, ఒక సంవత్సరం తేడా మా ఇద్దరు. సో ఆవిడ చేతి మీద బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం చాలా అదృష్టం అండి. ఆడపడుచు. అలాగే మురళీమోహన్ గారు, భువనేశ్వర్ గారి గురించి చెప్పండి. మీకు తెలిసిన ఆవిడ ఈ హెరిటేజ్ సంస్థను ఎంత విజయం ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే సమాజమైన దేవాలయం, ప్రజల దేవుడు అని నినాదంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కానీ మరెన్నో సేవలు అందిస్తున్నారు ప్రజలకి. అలాగే ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అని దానికి ఆవిడ మేనేజింగ్ డైరెక్టర్. ఆవిడ అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. చాలా సంతోషం. అలాగే మురళీమోహన్ గారు కూడా వారికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ కింద కూడా వారు కూడా ఐడెంటిఫై చేసి కొంతమంది స్టూడెంట్స్ని, పేద ప్రజల్ని, ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా చదువు స్కాలర్షిప్ ఇప్పించి ముందు స్థాయి వరకు తీసుకెళ్ళి వారు కూడా వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళ ట్రస్ట్ కింద వాళ్ళు కూడా చేస్తున్నారు. సేవకార్యం ఇద్దరికి బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇద్దరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరి సపోర్టు ఉండాలని, వాళ్ళిద్దరికి ఆశీస్సులు ఉండాలని, ఎల్లప్పుడు ఉండాలి. ఇలాగే ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ చేసి కొండపల్లి గారు కూడా ముందుకు సక్సెస్గా ముందుకు ఎదగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.